Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా ఆ హీట్ భారత్లో పుట్టిస్తోంది. పూర్తి స్థాయిలో సిలిండర్ల కొరత కారణంగా హోటల్ యాజమాన్యులంతా కూడా ఏదైతే పూర్వం మనం కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తుంటామో ఆ దారిని మలుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా కూడా కొరత ఏర్పడము, డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి కూడా ఆన్లైన్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయడంతో పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము ఎప్పటికప్పుడు డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి అందుబాటులో ఉంచాలి, అక్కడ గృహాలకు సంబంధించినటువంటి వినియోగంలో ఏవైతే డొమెస్టిక్ సిలిండర్స్ ఉంటాయో వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అటు కమర్షియల్ సిలిండర్కి సంబంధించి అంటే తిరుపతి వ్యాప్తంగా దాదాపు 3,000 హోటళ్లకు పైగానే ఉంటుంది. నెలకి 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లు అనేది వినియోగంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ సిలిండర్లన్నీ కూడా పూర్తిగా కూడా కొరత కారణంగా మరోవైపు ఈ హోటల్ యాజమాన్యులంతా కూడా కట్టెల డిపోల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. కట్టెల డిపోల్లో కూడా ప్రస్తుతం టన్ను 4,500 ఉన్నప్పటికీ అది 6,500కి డిమాండ్ కారణంగా పెరిగినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అది 10,000 రూపాయలు తాకేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు చూస్తున్నాం, ప్రస్తుతం కట్టెల డిపోలోనే ఉన్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యులంతా కూడా ఇప్పటికే దీని వైపు క్యూ కట్టినటువంటి పరిస్థితి. తిరుపతిలో దాదాపు 15 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నప్పటికీ కూడా అటు కమర్షియల్ సిలిండర్లకి సంబంధించి ఇప్పటికే కొరత ఏర్పడింది. ఎవరు కూడా స్పందించటం లేదు. ఉన్నటువంటి సిలిండర్లు కొంతమంది బ్లాక్లో అమ్ముతున్నారని చెప్పి కూడా వస్తున్నటువంటి వాదనల నేపథ్యంలోనే వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ ఒక్క కట్టెల డిపోలకి సంబంధించి ఏదైతే రైతుల దగ్గర వీళ్ళు ఈ ఒక్క చెట్లకు సంబంధించినటువంటి కొయ్యలు కొనుగోలు చేస్తారో వాళ్ళు కూడా డిమాండ్ పెంచడంతో పూర్తి స్థాయిలో 4,500 నుంచి ఉన్నటువంటి టన్ను ధర ప్రస్తుతం 6,000కు పైగా ఎగబాకిందని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో కూడా గ్యాస్ నిల్వలు పూర్తిగా కూడా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇప్పటికే హోటళ్ళకి సంబంధించి దాదాపు ప్రతిరోజు ఇచ్చేటువంటి ఐటమ్స్ కన్నా కూడా చాలా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఒక కట్టెలకి సంబంధించి వచ్చేటువంటి సాధారణంగా ఇండ్లకి వాడుతూ ఉంటారు. దాంట్లో పాటు కూడా చాలా వరకు వుడ్ వర్క్కి వినియోగిస్తున్నటువంటి ఈ కర్రలనే ఏదైతే వంటకు కూడా వినియోగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పల్లెల్లో మనం పూర్వం చూస్తూ ఉంటాం, మన అవ్వాతాతలు కూడా ఈ రకమైనటువంటి వంటలనే చేస్తూ ఉంటారు. కట్టెల పొయ్యితో చేస్తే చాలా రుచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. గ్యాస్ కొరత కారణంగా హోటల్ యాజమాన్యులు అదే రకంగానే విలేజ్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ కట్టెల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ యజమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఏంటి సాధారణంగా ఉండేటువంటి కొనుగోలు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ డిమాండ్గానే కనిపిస్తోంది. టన్ను ఎంత పలుకుతోంది, మీకు వచ్చేటువంటి సరుకు ఏ రకంగా ఉంది? సరుకు అయితే నార్మల్గానే ఉంది, మరీ అంత ఏం లేదు. కానీ ఇప్పుడు హోటల్స్ అనేది గ్యాస్ లేకపోవడం వల్ల వాళ్ళకి కర్రల మీద ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దానికి డైలీ తీసుకునే గ్యాస్ రావడం లేదు కాబట్టి కట్టెల మీదకి ఎక్కువ డిమాండ్ అవుతుంది. కొన్ని హలీం దానిల కోసం ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల కట్టెలు అనేది కొరత ఎక్కువ అయిపోతుంది. దానికి డైలీ 500 kgs పోయేది ఇప్పుడు 200 kgs, 500 kgs, 1,000, 2,000 అలా హోటల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డిమాండ్ పెరిగింది. మామూలుగా వుడ్ వర్క్కి ఎక్కువ కూడా వినియోగిస్తూ ఉంటారు, ఎక్కువగా వేస్ట్ పోయిన దాన్ని ఈ మాదిరిగా పొయ్యిల్లోకి వినియోగిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో వాటిని కూడా వీటికే పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా డిపోల్లో కూడా ఆ రకంగానే కనిపిస్తుంది. అలా చేసే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే వేపది తీసుకుంటాం, దానికి దాల్బందాలకి వేపది కాస్ట్ వచ్చి 9,000, 8,000 రూపీస్ ఉంటుంది పర్ టన్ను. అలా మనం వేస్టేజ్ కోసం తీసుకున్నామంటే 4,000కి వేస్ట్ వెళ్ళిపోతుంది. అలా లేకుండా దాన్ని దాల్బందరాలకి ఇట్లా వాడుతూ దీన్ని వేస్టేజ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు అటు ఇటు అనుకూలంగా ఉంటుంది. దానికోసమే మనము టన్ను వచ్చి ఒక 4,000 నుంచి 5,000, 6,000 వరకు వెళ్తుంది. అది వాళ్ళకి లేబర్లకి మళ్ళీ కరెంట్ ఛార్జెస్కి దీనికి అన్నిటికీ అనుకూలంగా ఉండాలని చెప్పి అది కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది వుడ్? మాకు చుట్టుపక్కల నుంచి విలేజెస్ నుంచి ఫారెస్ట్ నుంచి అలా వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా రేట్లు పెంచారా? వాళ్ళు ఆటోమేటిక్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి వాళ్ళ ఇదే అనుకూలంగా తీసుకుని వాళ్ళు డిమాండ్ పెడుతూ అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది.
సాధారణంగా కట్టెలతో పాటు పొట్టును కూడా వినియోగిస్తూ ఉంటారు మామూలుగా పొయ్యిల్లో, అవి కూడా డిమాండ్ అనేది పెరిగింది. అది డిమాండ్ పెరిగింది. అంటే బాయిలర్ బ్రిక్స్ చేసుకొని ఆ బ్రిక్స్ని వచ్చి బాయిలింగ్కి లేదా స్టవ్లకి దానికి యూజ్ చేసేవాళ్ళు. దానికోసం వచ్చి ఇప్పుడు అది కానీ పొట్టు కానీ డిమాండ్ అయింది. మామూలుగా అయితే 3000, 3500 ఉండేది, ఇప్పుడు 4000కి వచ్చింది. చెన్నైకి ఎక్కువగా తీసుకొని వెళ్తున్నారు దాన్ని. అంటే హోటల్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా ఆర్డర్ అనేది ఉందా? ఇప్పటికే చాలా హోటల్ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. అంటే క్యూ అనేది అయితే ఉంది. ప్రజెంట్ అయితే హలీం వీళ్ళకి పెద్ద పెద్ద రెస్టారెంట్లో తబును, PS4 ఇవి ఇలాంటివి ఉన్నాయి. దాని కోసం ఇప్పటికి ఆల్రెడీ మార్నింగే 2 టన్స్ పంపించాను. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టుమారోకి డే ఆఫ్టర్ టుమారోకి ఆర్డర్ ఇచ్చారు. ప్రజెంట్ మనం కటింగ్ ఛార్జెస్ కటింగ్ అన్నీ అవుతున్నాయి కాబట్టి నిదానంగా పడుతుంది. పర్ డేకి వచ్చి 2.5 టన్ మాత్రమే కటింగ్ అవుతుంది. అది కట్ చేస్తే 1 టన్ వరకే వేస్టేజ్ వస్తుంది. దానికి 1 టన్ మనం వచ్చి 1 టన్కి 5 టన్స్ వరకు వాళ్ళ డిమాండ్ ఉంది. ఇప్పుడు దానికి డిమాండ్ చాలా ఉండడం వల్ల 1 టన్ అనేది వచ్చి ఒకరు లేదా ఇద్దరు షేర్ చేసుకోలేక వాళ్ళు డిమాండ్ మేము ఇంత ఇస్తాము అని వాళ్ళే షేర్ చేసుకుని ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ డిమాండ్ని బట్టి ఉన్నటువంటి హోటల్ యాజమాన్యులే పూర్తిగా ఇక్కడ ఒక రేటు నిర్ణయించి ఎంతైనా పర్లేదు తమకి ఈ ఒక కట్టెలు దొరికితే చాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా తిరుపతిలో హోటల్స్ అంతా కూడా కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడి ఇప్పటివరకు కూడా నడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ సంక్షోభం కారణంగా పూర్తిగా కట్టెల పొయ్యి వైపు మలుతున్నటువంటి నేపథ్యంలోనే కట్టెల డిపోలకి పూర్తిగా డిమాండ్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు వచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. రైతుల దగ్గర నుంచే వీళ్ళకి అధిక రేట్లుగా ఇప్పుడు డిమాండ్ని బట్టి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఇక్కడ కటింగ్ ఛార్జెస్, లేబరు, అదే రకంగానే ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో దానికే మేము కూడా ఉన్నటువంటి ధర కంటే కూడా దాదాపు 2-3 వేలు ఎక్స్ట్రాగా టన్ను మీద తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఇది అత్యంత దారుణంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక దేవాలయాలకి సంబంధించి ఇప్పటికే కాళహస్తి సంబంధించి సిలిండర్లు అనేది తక్కువగా కనిపిస్తుంది. అక్కడ కూడా కట్టెలు పోయి వాడుతున్నారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఇక చిన్నపాటి దేవాలయాలకు సంబంధించి కూడా ఈ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగా అంటే కోసిన వెంటనే తీసుకువెళ్ళిపోతున్నారు. సాధారణంగా పచ్చి పొయ్యిలోకి వినియోగించరు, అది కాలడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగానే వీళ్ళు వచ్చి తెమ్మగా ఉన్నటువంటి కట్టెలను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా సంక్షోభం కారణంగా గ్యాస్ నిల్వలు లేనటువంటి కారణంగా కట్టెల వైపు మొగ్గు చూపుతున్నటువంటి హోటల్ యాజమాన్యాలు చూస్తాం. మరోవైపు ఇక డొమెస్టిక్ సిలిండర్కి సంబంధించి కూడా కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉండడంతో కట్టెల పొయ్యిలు వినియోగించేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.